హాయ్, గుడ్ మార్నింగ్. మనం చేసే ప్రతి పనిలో, మనం ఎంచుకునే ప్రతి పనిలో ఇది ధర్మం ప్రకారమేనా అని అనుకోని చేస్తే, మనం బ్రహ్మాండమైన సమాజం నిర్మించుకోగలం. అంటే ప్రతి పనిలో, ఏది ఎంచుకునే ప్రతి పనిలో గానీ, చేసే ప్రతి పనిలో గానీ, నేనిది ధర్మం ప్రకారం చేస్తున్నానా, న్యాయం ప్రకారం చేస్తున్నానని అనుకోని చేస్తే, బ్రహ్మాండమైన సమాజం మనం నిర్మించుకోగలం. మన పిల్లలకు గూడా అదే మనం అలవాటు చేయాలి. ఇప్పుడు సమాజంలో ఎక్కడ చూసినా అవినీతి, తగాదాలు, తన్నుకోవడం, తిట్టుకోవడం వీటన్నిటి నుంచి మనం బయటపడాలంటే, మనం చేసే ప్రతి పని ఇది ధర్మం ప్రకారం ఉందా? వెదర్ మై చాయిస్ ఈస్ అలైన్డ్ విత్ ధర్మ అనే ఒక్క లైన్ గాని మనం ఫాలో అయితే బ్రహ్మాండమైన సొసైటీ మనం నిర్మించుకోగలం. అట్లనే మనం మామిడి విత్తనం వేస్తే మామిడి చెట్టు వస్తది గానీ, అది బనానా చెట్టు రాదు. అట్లే మన పిల్లలకి మనం ధర్మం, న్యాయం తర్వాత ప్రతి ఇంట్లో గూడా ఏది తగాదాలు లేకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటూ, ఒకళ్ళనొకళ్ళని రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ, చాలా ఇళ్లలో చూస్తాం. ఫోన్ మాట్లాడతా తల్లిదండ్రులు ఇష్టం వచ్చి తండ్రి చాలా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతా ఉంటారు. సేమ్ పిల్లలు కూడా అయ్యే ఫాలో అవుతారు. సో, మనం ఎట్లా ఉన్నామో వాళ్ళు అయ్యే ఫాలో అవుతారు. ఇప్పుడు మనం శనివారం నాన్ వెజ్ తినకపోతే వాళ్ళు తినరు. మనం మన కారు గాలి కొట్టినోడికి మన కారులో కూర్చొని హాయిగా గాలి కొట్టినోడికి వాడికి పాపం వాడు వంగి గాలి కొట్టిన రూ. 10 ఇస్తే వాళ్ళు అదే ఫాలో అవుతారు. మనం ఏది చేస్తే మనం పొద్దున్న లేసి స్నానం చేసి దండం పెట్టుకుంటే వాళ్ళు అదే ఫాలో అవుతారు. సో, ఇయన్నీ కాలేజెస్, స్కూల్స్‌లో చెప్పరు. సో, మనం చిన్నప్పటి నుంచి పిల్లలకి ధర్మము, న్యాయం ప్రకారం ప్రతి పనిలో నిమగ్నం ఇది ధర్మమేనా? నేను చేసే ప్రతి పని న్యాయమేనా అంటే బ్రహ్మాండమైన సొసైటీ మనం నిర్మించుకోగలం. అట్లనే ఇప్పుడు బ్రిటిష్‌లో ఒక బస్ దిగారనుకోండి, బస్ డ్రైవర్‌కి వాళ్ళు థాంక్స్ చెప్తారు. ద కంట్రీ విత్ లాట్ ఆఫ్ థాంక్స్. ఇప్పుడు ప్రతి దానికి వాళ్ళు థాంక్స్ అని చెప్తుంటారు. కానీ మన మన ఇండియాలో చూస్తే ద టోకెన్ ఆఫ్ పొలైట్‌నెస్ చాలా యాబ్సెంట్ ఇది. అంటే పొలైట్‌నెస్ చాలా రూడ్‌గా ఉంటారు. తెలియనోళ్ళు ఏదైనా వచ్చి అడిగితే, ఇప్పుడు మొన్న ఒకసారి చూసాను నేను. వాళ్ళని "ఏయ్! టైం ఎంతయిందని" అడుగుతున్నారు. కనీసం మర్యాద లేకుండా "ఏవండీ టైం ఎంతయింది?" ఇతను గొప్పోడే కావచ్చు, అతను టైం చెప్పేవాడు అతను పేదవాడే కావచ్చు. అని కనీసం మర్యాద లేకుండా "ఏయ్! టైం ఎంతయింది?" అని అట్లాంటి ద టోకెన్ ఆఫ్ పొలైట్‌నెస్ అనేది మనం పిల్లలకు కూడా చాలా నేర్పించాలి. ఈ ధర్మం సూత్రాలు కానీ ఫాలో అవుతుంటే వీ కెన్ బిల్డ్ ఎ బ్యూటిఫుల్ సొసైటీ. థాంక్ యూ.